ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి సారా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే నా బర్త్డే సెలబ్రేషన్ చూడబోతున్నారు. మా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలోకి. మా మమ్మీ బర్త్డేకి ముందు రోజు బ్లౌజ్ కుట్టుకున్నారు. తర్వాత ఈవినింగ్ మేము మెహందీ వేయడానికి వెళ్ళుండే. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్న వేసిండే. మా మమ్మీకి మెహందీ వేయడానికి వచ్చు, కానీ రైట్ హ్యాండ్లో వేయడానికి రాదు. అందుకని ఆడికి పోయి మేము వేసుకొని వచ్చినాం. మేమైతే ఫోటో అప్లోడ్ చేసాము. ఏ డిజైన్ వచ్చిందో కమెంట్ చేయండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వేసాము. ఏ డిజైన్ వచ్చిందో చెప్పండి. నేను వేసుకుందాం అనుకున్నా, కానీ మాకు స్కూల్లో అలౌడ్ లేదని వేసుకోలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ నాకు నచ్చిన వెజిటేబుల్ బిర్యానీ చేశారు. చాలా యమ్మీగా ఉండే. మా మమ్మీ స్కూల్కి వెళ్ళి వచ్చినాక ఈవినింగ్ కేక్ కటింగ్ ఉండే. ఆఫ్టర్ 9 years మా మమ్మీ మా డాడీ తోటి బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు. మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్లీ మా మామ, మా అత్త, మా డాడీ, నేను నలుగురమే సెలబ్రేషన్ చేసాం. మా మామ, మా అమ్మమ్మ, మా తాత ముగ్గురు ఉండుంటే ఇంకా పెద్దగా సెలబ్రేషన్ చేస్తుండే. ఈ స్పార్కర్ పేపర్ ఓపెన్ చేద్దామంటే ఓపెన్ కాలేదు. మళ్ళీ మా పెద్దమ్మమ్మకి ఇస్తే ఆయన చేతిలో కూడా కాలేదు. నేను మా పెద్దమ్మ ఇద్దరం చాలా ట్రై చేసాం. ఒక 15-20 minutes దాకా మేము ఇద్దరమే ట్రై చేసాము. మా ఇద్దరి వల్ల కాలేకపోయింది. తర్వాత మా డాడీకి ఇచ్చాము. మా డాడీ చేయితోటి స్ప్రింకిల్ ఓపెన్ చేసాము. ఈ వీడియో అయితే మా అత్తమ్మనే తీస్తుంటారు. పైన అయితే స్ప్రింకిల్ చేసే ఫోటో అప్లోడ్ చేసాము. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వీడియో తీసుకుంటూ. ఎప్పుడు మా మమ్మీ కేక్ కటింగ్ చేసి నేను ఎప్పుడు తినాలనే ఉండే నాకు. లాస్ట్ అయితే మా మమ్మీ కేక్ కటింగ్ చేసేసారు. ఆ స్ప్రింకిల్ పేపర్ తోటి మా అమ్మ వాళ్ళతోటి ఆడుకుంటుండే. కేక్ కటింగ్ అయిపోయాక మా డాడీ మా మమ్మీకి తినిపించారు. మా మమ్మీ మా డాడీకి తినిపించారు. మా అమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత నన్ను పిలిచి కేక్ తినిపించారు. నేనైతే చాలా తిన్నాను కేక్. కానీ మా డాడీ తింటుంటే కేక్ మొత్తం నా ముఖం మీద పూసారు. దాని తర్వాత మా మామ, మా డాడీ ఇద్దరు కలిసి నా ముఖం మీద పూసారు. ఇప్పుడు వచ్చేద్దాం మా పెద్ద మామ. ఈయన మా మమ్మీకి తమ్ముడు, కానీ అన్నయ్యలాగా కనిపిస్తాడు. మా మామ కేక్ తినిపించాక మా అత్తమ్మ వచ్చారు. మా అత్తకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అత్త వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే శ్రీధర్ కావ్య ప్రియ యూట్యూబ్ ఛానల్. మా అత్తకైతే 2K likes వచ్చినాయి. ఈ కేక్ కటింగ్ అయిపోయాక మా మమ్మీకి నేను ఒక గిఫ్ట్ ఇచ్చినాను. నేను ఇచ్చేది చిన్న గిఫ్ట్ అయినా సరే మా మమ్మీ ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఇప్పుడైతే మా మమ్మీ అది ఓపెన్ చేసి చూసినప్పుడు దాని లోపల ఫ్రూటీ ఉండే. షీ ఆల్వేస్ ఎంకరేజ్ మీ. తర్వాత కేక్ కటింగ్ అయిపోయాక మేము బయటికి వెళ్ళాము. మేము అసలుకి చార్మినార్ వెళ్దామని అనుకున్నాము. నాకు ఆకలేస్తుందని చెప్పగానే మా డాడీ ఒక హోటల్కి తీసుకొని వెళ్ళారు. ప్యారడైజ్ దగ్గర ఇంజనీర్ కాలేజ్ క్యాంటీన్. టేస్ట్ అయితే చాలా బాగుండే. నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను. ఇంకా నాకు ఆర్డర్ చేసింది నూడిల్స్. మా డాడీకి ఏమో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. నాకు చాలాని మా మమ్మీకి ఇచ్చేసాను. కొన్ని మా మమ్మీ బర్త్డే ఫొటోస్ అప్లోడ్ చేసాము. ఎట్లుందో కమెంట్ చేయండి. ఇదే మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.